హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఎంబి న్యూస్. ఇది వారణాసి సినిమాకి సంబంధించినటువంటి స్పెషల్ వీడియో అండి. సూపర్ స్టార్ అభిమానులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు, ముఖ్యంగా గ్లోబల్ సినీ లవర్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సంచలన గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ వారణాసి ఏప్రిల్ 7, 2027న గ్రాండ్ లెవెల్లో 120కి పైగా దేశాల్లో రిలీజ్కి అయితే సన్నద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించినటువంటి రిలీజ్ డేట్ని అయితే టీం అధికారికంగా అనౌన్స్ చేసింది. షోయింగ్ బిజినెస్, శ్రీ దుర్గా ఆర్ట్స్ సంస్థలపై కార్తికేయతో పాటు ప్రముఖ సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో వారణాసి సినిమా నిర్మిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కాన్ అనంతరం దాదాపుగా 3.5 ఏళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకాభిమానుల ముందుకు రాబోవడంతో ముఖ్యంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు గారిని తెర మీద చూసేందుకు ఎంతో వివ్విళ్ళూరుతున్నారు. మరోవైపు తెలుగు ప్రేక్షకాభిమానుల కోట్లాది కళ్ళు కూడా తమ అభిమాన కథానాయకుడిని తెర మీద చూసేందుకు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇందులో మహేష్ బాబు గారు రుద్రగా, అలానే శ్రీరాముడిగా కనిపించనున్నారు. అలానే ఇందులో మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా గారు, కుంభ అనేటువంటి పవర్ఫుల్ విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి అత్యద్భుతమైనటువంటి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి పిఎస్ వినోద్ ఫోటోగ్రఫీ అందించనున్నారు. ఓవరాల్గా 1300 కోట్లకు పైగా భారీ వ్యయంతో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా తెరకెక్కుతోంది వారణాసి. నిజానికి ఈ సినిమా 2027 ద్వితీయార్థంలో రిలీజ్ అవుతుందని, అలానే ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ కానీ చాలా పెండింగ్ ఉంటుందని, ఈ రిలీజ్ డేట్ అయితే వాయిదా పడుతుందనేటువంటి రూమర్స్ కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ జక్కన్ అండ్ టీం అయితే పక్కా ప్లానింగ్తోనే 3 ఏళ్ల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ని బిగిన్ చేసి టైం టు టైం పూర్తి చేసి షూటింగ్ని కూడా సెట్స్ మీదకి తీసుకెళ్లారట. అలానే రిలీజ్ డేట్ విషయమై కూడా వాళ్ళు ఎన్నో సంప్రదింపులు జరిపిన అనంతరమే దీన్ని ఫైనలైజ్ చేశారని, మరోవైపు పలు హాలీవుడ్ సినిమాలు కూడా పక్కాగా రిలీజ్ ప్లానింగ్తో ఉండటంతో వాటికి ఏమాత్రం అడ్డంకి లేకుండానే దీన్ని ఫిక్స్ చేశారు. కాబట్టి ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ 100కి 100% వాయిదా పడేటువంటి ఛాన్స్ లేదని కూడా తెలుస్తోంది. ఇక అటు ప్రియాంక చోప్రా గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు మాత్రమే కాదు, పలువురు హాలీవుడ్ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ గారు ఇందులో మహేష్ బాబు గారికి తండ్రి పాత్రలో కనిపించనున్నారు. గతంలో కూడా మహేష్ బాబు గారు, ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్లో వచ్చిన అనేక సినిమాలు సంచలన బ్లాక్ బస్టర్లు అయిన విషయం తెలిసిందే. ఇక ఒక్కసారిగా ఇటు రీజనల్ సినిమాలో తిరుగులేని ఎంపరర్గా కొనసాగుతున్న మహేష్ బాబు పాన్ ఇండియాని దాటి ఒకేసారి పాన్ వరల్డ్ గ్లోబల్ ఎంట్రీ ఇస్తూ ఉండటంతో ఈ సినిమాతో ఆయన ఎంతటి సంచలన విజయం అందుకుంటారో చూడాలని కూడా మన సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉన్నారు. ఇక వారణాసికి సంబంధించిన కాన్సెప్ట్ గ్లింప్స్ టీజర్ కూడా అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఆ ఈవెంట్ ఎంతటి ప్రభంజనం సృష్టించి ఏ స్థాయిలో గూస్ బంప్స్ రెస్పాన్స్ అందుకుందో మనకు తెలిసిందే. ఇక తదుపరి త్వరలో ఈ సినిమాకి సంబంధించి ఒక్కొక్కటిగా అప్డేట్ని అందించేందుకు టీం అయితే సన్నద్ధం అవుతుందట. మరోవైపు రానున్నటువంటి శ్రీరామనవమి కానుకగా ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి సంబంధించిన రాముడి లుక్ రిలీజ్ చేస్తారు అనేటువంటి రూమర్స్ కూడా వస్తున్నాయి. అయితే దీనిపై వారణాసి టీం నుంచి అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఓవరాల్గా వారణాసి సినిమా అనేది తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే మహేష్ బాబు గారు ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ గ్లిమ్స్ టీజర్ ఈవెంట్లో చెప్పకనే చెప్పారు. మరోవైపు జక్కన్న రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ అనంతరం ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొని తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేలా దీన్ని ఎక్కడికక్కడ ఎంతో పకడ్బందీగా ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంతో నిశితంగా పరిశీలించి తెరకెక్కిస్తున్నారట. మొత్తంగా వారణాసి అనేది భారతీయ సినీ ఖ్యాతిని హాలీవుడ్ స్థాయికి చాటి చెప్పడం మాత్రమే కాదు, అనేక గ్లోబల్ రికార్డ్స్ని, గ్లోబల్ అవార్డ్స్ని కూడా సంతరించేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. టీం అంతా కూడా అనుక్షణం రేయింబవళ్ళు ఎంతో శ్రమపడుతున్న వారణాసి ఏప్రిల్ 7, 2027న రిలీజ్ అనంతరం సంచలన ప్రభంజనం సృష్టించాలని కోరుకుందాం.